హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు మనం చూడబోయే వంట గోంగూర పచ్చడీలు. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3 కట్టల గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూరంతా ఎగిరిపోయే వరకు అంటే దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకుని ఒక 5 to 15 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం అది బాగా కుక్ అయిందో లేదో. దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటున్నాం. సో ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని అది గుజ్జు తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం బాయిల్ చేయాలండి. బాయిల్ చేసుకుని ఇది రెండు కుక్ అయిన తర్వాత అది తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు 2 పచ్చిమిర్చి అండ్ 4-5 వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 1 టమాటో యాడ్ చేసుకుంటున్నాను. టమాటో వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ముందుగా ఆగిలి పట్టించిన రొయ్యలు దీంట్లో నేను యాడ్ చేసుకుని మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మన రుచికి తగినంత యాడ్ చేసుకోవచ్చండి. ఇవంతా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూర దీంట్లో యాడ్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. చూడండి ఇట్లా కుక్ అవ్వాలి. ఇవి రెండు ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. సో ట్రస్ట్ మీ గాయ్స్, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కర్రీ. నా ఫేవరెట్ డిష్ అయితే ఇదేనండి. చాలా బాగుంటుంది కర్రీ. సో ఇలా దగ్గరికి రావాలన్నమాట. కర్రీ అంతా దగ్గరికి వచ్చి ఆయిల్ ఎప్పుడైతే పైకి తెలుతుందో అప్పుడు మన కర్రీ రెడీ అయినట్టు. సో అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా మనం ఇట్లా కుకింగ్ స్టేజ్లో ఉంచాలి దీన్ని. మీ ఫేవరెట్ డిష్ ఏంటనేది మాకు కూడా కామెంట్ చేయండి. సో చూడండి కర్రీ అంతా దగ్గరికి వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి మనం యాడ్ చేసుకున్నాం. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాం. దాంతోపాటు 4 to 5 గార్లిక్ యాడ్ చేసుకుంటున్నామండి. అండ్ దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాము టేస్ట్ కోసం. సో ఇప్పుడు తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీలో యాడ్ చేసేసుకోవాలండి. తాలింపు అనేది దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇట్లాగా వీడియోలో చూపించిన విధంగా. సో దీంట్లో మనకి కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము ఇంకొంచెం టేస్ట్ కోసం. సో అంతేనండి, ఎంతో టేస్టీ పుల్లటి గోంగూర పచ్చడిలు రెడీ. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడం. అంతేనండి, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడిలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం చూడండి రత్నం రుచులు.